హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మార్కెట్ల పరిస్థితి చూద్దాం, అలాగే రేపటి డైరెక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు మార్కెట్ చూసినట్టయితే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ నిఫ్టీ 50లో ఫస్ట్ సెక్టోరియల్ అనాలిసిస్ చూద్దాం. మార్కెట్ని పెట్టింది పైన ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, ఐటీ, ఓకే, అండ్ మెటల్స్. సో లాగింగ్ సెక్టర్, సో మనం గత 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ టెలికామ్ సెక్టర్ ఈస్ లాగింగ్ సెక్టర్. ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్లో నిన్న మొన్నటి నుంచి క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి, బ్రెంట్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయని మనం ముందే చెప్పుకున్నాం. సో ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం బాగా షూట్ అయింది, $70 ఎంతో రీచ్ అయింది. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది, ఏంటంటే సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ లో ఏదో సమ్ ఎక్స్ప్లోజివ్స్ జరిగింది. దానివల్ల ఆ న్యూస్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ $70 వరకు షార్ట్ అప్ అయింది. అండ్ ఇట్ ఈవెన్ టచ్డ్ $71. ఓకే, అండ్ దెన్ తర్వాత అక్కడ దానివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు. సో ఎవ్రీవన్ ఈస్ ఫైన్ అండ్ నో ప్రాపర్టీ ఈస్ డ్యామేజ్డ్ అని తెలిసిన తర్వాత ప్రైసెస్ స్టార్టింగ్ కూలింగ్ డౌన్. ఓకే, అండ్ డాలర్ ఇండెక్స్ చూసినట్టయితే ఈరోజు ఆ బ్రేక్అవుట్ లెవెల్ ఆల్మోస్ట్ దాటి సస్టైన్ అయ్యింది. ఓకే, ఇది మాత్రం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైతే డాలర్ 94, ఓకే, 94 లెవెల్ యుఎస్ డాలర్ గనక ఆ రేంజ్లో టచ్ అయితే, సో మనం వచ్చి ఇంకా కొంచెం ఎక్కువ కరెక్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ 1.5 అవర్ మార్కెట్ రైజ్ అవ్వడానికి కారణం రిలయన్స్ నిలిచింది. అండ్ మనం చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ ఎల్ఎన్టీ, ఇన్ఫో, హెచ్సిఎల్ టెక్, ఐటీ స్టాక్స్ బాగా నించోబెట్టినాయి. అండ్ లీస్ట్ డ్రాగర్స్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టాక్స్ అండి. ఇది వచ్చి ఓవరాల్ నిఫ్టీలో ఉండే స్టాక్స్. వరల్డ్ మార్కెట్స్ ఒకసారి చూద్దాం. నౌ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్, ఎస్ఎండ్పి, నాస్డాక్, ఆల్మోస్ట్ నాస్డాక్, ఎస్ఎండ్పి ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ డౌ జోన్స్ వచ్చి ఆల్మోస్ట్ 1.5% హైలో ఉంది. సో ఈ స్టిమ్యులస్ ఇంపాక్ట్, డాలర్ రైజ్ అవుతుంది, ఈ జాబ్స్ డేటా పెరగడం, ఇదే సేమ్, ఇదొక్కటే నడుస్తుంది. ఇంకేం వేరే పెద్ద విషయాలు అయితే ఏమీ లేదు ఈ మార్కెట్ షూట్ అయ్యేదానికి కూడా. సో మ్యాక్సిమం కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉండొచ్చు. యూఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయో కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని బిహైండే మన మార్కెట్స్ కూడా రన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఫైన్. అండ్ మనం ఒకసారి మన ఎస్జిఎక్స్ని కూడా ఒకసారి చూద్దాం. 15,086 పాయింట్స్, ఆల్మోస్ట్ మన మార్కెట్ క్లోజింగ్ కంటే 100 పాయింట్స్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఇట్లనే జరుగుతుంది మన మార్కెట్. మంచి బ్రేక్ డౌన్ అవుతుంది అనే పాయింట్కి తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అవుతుందా అంటే అది కష్టంగా ఉంది. ఓకే, ఓపెన్ అయ్యే టైంకి ఇది ఎలా ట్రేడ్ అవుతుందో దాన్ని బట్టి మన మార్కెట్స్ ఓపెనింగ్ కూడా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్గా మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది కైండ్ ఆఫ్ ఇండెసిషన్ క్యాండిల్ అనమాట. సో ఓపెన్ ఇక్కడ అయింది, ఒక బులిష్ మొమెంటం వచ్చింది, సస్టైన్ అవ్వలేదు, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, కిందకు వచ్చింది. ఓకే, నిఫ్టీ 50 ఓకే, ఓపెన్ ఇక్కడ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక మంచి పాజిటివ్ మొమెంటం వచ్చింది. నిన్నటి హై పాయింట్ సేమ్ 15,100. ఓకే, సేమ్ 15,100 ఈ స్టిల్ యాక్టివ్ పాయింట్ అనమాట. రెసిస్టెన్స్గా స్టిల్ 15,100 అనేది యాక్టివ్గానే ఉంది. ఓకే, ఈ 15,100 దగ్గర ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ చేసింది, అండ్ దెన్ షాట్ డౌన్. సో ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసేసింది. సో ఇక్కడ గ్యాప్ ఫిల్ అయిపోయిన తరువాత మార్కెట్ మొత్తం కన్సాలిడేషన్ ఫేస్. ఇక్కడ ఏం లేదు, మూమెంట్ లేదు, అటు లేదు ఇటు లేదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ప్రీమియం ఈటింగ్ అనమాట ఇదంతా. ఓకే, ప్రీమియం ఈటింగ్ ప్రాసెస్ నడిచింది ఇక్కడ. అంటే బయింగ్ కాల్ ప్రీమియం తిన్నారు, పుట్ ప్రీమియమ్స్ తిన్నారు. చూసారా, ఈ రేంజ్ని 2 days నుంచి మెయింటైన్ చేస్తుంది నిఫ్టీ. ఓకే, సో అబౌవ్ 15,100 go for buy, and 14,950
14,950 బిలో ఇది ఒక స్ట్రాంగ్, అంటే ఈరోజు ఇది బట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో 14,950 బ్రేక్ చేస్తే దెన్ గో ఫర్ సెల్లింగ్ అండ్ టేక్ ఎ టార్గెట్ ఆఫ్ 14,900. ఓకే, కానీ ఇది ఆల్మోస్ట్ మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు ఆల్రెడీ టెస్ట్ చేసింది. ఈవెన్ 14,850 వరకు కూడా వెళ్ళింది. ఇఫ్ ఈ సపోర్ట్ కనుక ఈసారి రెసిస్ట్ చేసుకోలేకపోతే వీల్ హ్యావ్ ఏ వెర్టికల్ కట్ ఇన్ ద మార్కెట్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ పరిస్థితి, ఇండిసిషన్. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఫస్ట్ 1 అవర్ 1.5 అవర్ వెళ్ళిపోయింది. సో ఇది నిన్న క్లోజింగ్, మొన్న క్లోజింగ్ ప్రైస్ సేమ్ 35,800, ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఓకే, 35,800 అనేది ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఈ పాయింట్కి వెళ్ళింది, ఒక స్పిన్నింగ్ టాప్ చేసింది, అండ్ ఇది ఒక, ఇక్కడ చూసారా ఈ ప్యాటర్న్ వచ్చి, ఇది ఒక గ్రీన్ క్యాండిల్, ఇది ఒక ఇండెక్స్ ఇష్యూ క్యాండిల్ అండ్ ఒక రెడ్ క్యాండిల్. ఈ ప్యాటర్న్ ఏమంటారండి, ఈవినింగ్ స్టార్ అంటారు. ఓకే, ఈ ప్యాటర్న్ ఏమంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు. సో ఇక్కడ మనకు ఒక మంచి సెల్లింగ్ ప్యాటర్న్ అయితే కనపడింది. ఓకే, కనపడింది. దాని తర్వాత మంచి ఫాల్ ఇచ్చింది. ఫాల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ట్రై చేసింది వెళ్ళిపోదాం. సో ఇక్కడ 35,400 ఎవరైతే ఈ పాయింట్లో స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేశారో, ఈ ఒక్క క్యాండిల్లో వాళ్ళ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ అయిపోయినాయి. కానీ మార్కెట్ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది, అండ్ దెన్ మళ్ళీ ఫాల్ వచ్చింది. సో ఈ 35,000 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇంకా ఉంది. ఇది ఒకసారి టచ్ అయింది, వెళ్ళింది, వచ్చింది, వెళ్ళింది, అగైన్ ఇట్ కేమ్. సో ఈసారి మాత్రం 35,000 సస్టైన్ అవ్వలేకపోతే, ఒక 15 మినిట్స్ క్యాండిల్ 35,000 కింద క్లోజింగ్ ఇస్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ గో ఫర్ సెల్లింగ్, టేక్ ఎ టార్గెట్ ఆఫ్ 34,500 ఇమీడియట్ టార్గెట్. ఓకే, బయింగ్ సైడ్ ఉండాలంటే మాత్రం డెఫినెట్లీ 35,600. ఓకే, 35,500 to 550 above go for buying. Okay, take a target of 35,800. Take a target of 35,800. 15 minutes candle 35,000 కింద క్లోజ్ ఇస్తే మాత్రం జస్ట్ గో ఫర్ సెల్లింగ్ బ్లైండ్లీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు డాలర్ రేట్ ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి మన బ్యాంకింగ్ సెక్టార్కి అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్. అంటిల్ అండ్ అన్లెస్ డాలర్ సెటిల్ అవ్వనంత వరకు ఈ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. స్టాక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ విల్ గో ఫర్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్, ఓకే, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది ఒక సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్స్. ఇదే రేంజ్లో చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఫెబ్ స్టార్టింగ్ నుంచి సస్టైన్ అవుతా వస్తుంది. లెవెల్స్ వచ్చేసి, సో దీని లెవెల్స్ వచ్చేసి 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాం. సో రేపటికి టేక్ దిస్ యాజ్ ఎ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ టేక్ దిస్ యాజ్ ఎ సపోర్ట్ లెవెల్. ఓకే, సో సపోర్ట్ విల్ బి ఆల్మోస్ట్ ఇది బ్రేక్ డౌన్ స్టేజ్లో ఉంది. ఓకే, 1015 ఈజ్ యువర్ సపోర్ట్ లెవెల్, 1036 ఈజ్ యువర్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, డౌన్ సైడ్ 1015, రెసిస్టెన్స్ 1035. ఓకే, 1035. మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి అక్కడక్కడ సస్టైన్ అవుతుంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్ అవుట్. బిలో 1015 యూ కెన్ టేక్ ఎ టార్గెట్ ఆఫ్ 12 పాయింట్స్. ఓకే,
1015 యూ కెన్ టేక్ ఎ టార్గెట్ ఆఫ్ 12 పాయింట్స్. లేదు ఇది ఈ లెవెల్ని సస్టైన్ చేసుకోవాలంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక మూమెంటం పైకి రావాలి. ఓకే, అబౌవ్ 1035 ఓన్లీ థింక్ ఫర్ బయింగ్. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి ఒక ట్రెండ్ లైన్ మెయింటైన్ చేస్తుంది. ఈరోజు కూడా మంచి ఫాల్ వచ్చింది బజాజ్ ఫైనాన్స్లో. అండ్ మనం డైలీ చార్ట్ తీసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం. చూసారా ఈ క్యాండిల్ ఎంత, దీన్నే ఆల్మోస్ట్ నో డిమాండ్ ఇన్ ద డౌన్ సైడ్ అసలు డిమాండ్ అనేది కనిపించట్లేదు. ఓకే, డౌన్ సైడ్ అసలు డిమాండే కనిపించట్లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చి 5264. ఓకే, 5264 అండ్ విల్ గో ఫర్ 5200. ఓకే, నెక్స్ట్ 5264 అండ్ 5200 ఆర్ ద నెక్స్ట్ సపోర్ట్స్. ఇది ఇంట్రాడే సపోర్ట్స్. ఓకే, ఇంట్రాడే సపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్ కేస్ స్టాక్ వచ్చి రేపు 5315 కింద 15 minutes క్యాండిల్ సస్టైన్ అయితే గో ఫర్ సెల్లింగ్. టేక్ ద ఫస్ట్ టార్గెట్ ఆఫ్ 5264, సెకండ్ టార్గెట్. నెక్స్ట్ స్టాక్ వచ్చి టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్లో ఈరోజు ఒక న్యూస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది కన్సాలిడేషన్ ఫేజ్లో చాలా రోజుల నుంచి తిరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ Feb 2nd 3rd నుంచి ఇదే రేంజ్లో ఇది కొనసాగుతుంది. అండ్ ఇక్కడ గమనించినట్టయితే ఈ రేంజ్ని ఇక్కడ బ్రేక్ చేసింది, బట్ మళ్ళీ ఫాల్ వచ్చింది. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాల్స్ బ్రేక్అవుట్. ఓకే, ఎప్పుడైతే ఒక స్టాక్ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అప్ సైడ్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందో వేగంగా పడేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇందాక న్యూస్ అని చెప్పుకున్నాం కదా, న్యూస్ ఏంటంటే ప్యాసింజర్ వెహికల్ సెక్షన్ని సపరేట్ చేసే దానికి ఆల్మోస్ట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది అనేది దీంట్లో న్యూస్. దీనివల్ల ఒక సెక్షన్, ఈ ప్యాసింజర్ వెహికల్ సెక్షన్ అనేది ఇది ఒక మేజర్ సెక్షన్. సో ఈ సెక్షన్ కనుక సపరేట్ అయితే దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు. వాట్ ఎవర్ సెంటిమెంట్ అనేది దెబ్బతింటుంది కాబట్టి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింటుంది కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి ఈ 318 అనేది ఇది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 303. ఓకే, దీని కింద ఇమీడియట్గా 300 అనేది ఒక రౌండ్ లెవెల్ ఉంది. ఓకే, రేపు 318 కింద 15 minutes క్యాండిల్ ఒకటి సస్టైన్ అయితే మాత్రం బ్లైండ్లీ గో ఫర్ సెల్లింగ్. ఓకే, బ్లైండ్లీ గో ఫర్ సెల్లింగ్. లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మొమెంటం ఏది మీకు కనిపించకుండా ఒక నెగిటివ్ క్యాండిల్ కానీ లేదంటే ఒక నెగిటివ్ సెటప్ ఏదైనా ఫామ్ చేసినప్పుడు, లేదు ఒక డబుల్ టాప్ ఫామ్ చేసి నెగిటివ్ సినారియోని చూస్తున్నప్పుడు ఇమీడియట్లీ గో ఫర్ సెల్లింగ్ అండ్ టేక్ ద టార్గెట్ ఆఫ్ ఇమ్మీడియట్ టార్గెట్. ఓకే, 314. ఓకే, ఇమ్మీడియట్ టార్గెట్ ఆఫ్ 314 విల్ బి ఇమ్మీడియట్ టార్గెట్ అండ్ 300 వుడ్ బి, అది రేపే అచీవ్ అవ్వచ్చు లేదా ఎల్లుండి కూడా అచీవ్ అవ్వచ్చు. 300 అనేది అయితే మాత్రం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఫర్ టాటా మోటార్స్ అనమాట. ఓకే, అండ్ ఇది బుల్లిష్ అవ్వాలంటే మాత్రం అబౌవ్ 330. ఓకే, అబౌవ్ 330 గో ఫర్ బయింగ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మళ్ళీ వీడియోలో మాట్లాడదాం. డెఫినెట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్.